వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఉద్యమాలు, పోరాటాలు, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం గన్ను చేత పట్టుకొని అడవిలోకి పోయిన అన్నలంతా కూడా అప్పుడు అడవి తల్లి వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంది. ప్రజలు కూడా అంతే ఆదరించారు. ఆ ఉద్యమాలు పరిణామ క్రమంలో ప్రజల జీవన శైలి మారుతున్న కొద్దీ కొంచెం నక్సల్బరీ ఉద్యమమైనా మావోలైనా కూడా ప్రజా ఆదరణ తగ్గుతూ వస్తున్నది. గౌరవం ఎక్కడ కూడా సడలిపోలే, ఎందుకంటే వాళ్ళ స్వార్థం లేకుండా ప్రజల కోసం ఉద్యమించారు. సరే, అక్కడ కూడా ఒకరో ఇద్దరో స్వార్థానికి పనిచేస్తే కమిటీలు కూడా వెంటనే తీసేసేవి. చాలా నిష్పక్షపాతంగా ప్రజల కోసం ఉద్యమించినాయి కనుక ఆ పార్టీల్ని అన్నల్ని ఇప్పటికీ మనసులో పెట్టుకున్నారు ఒక తరం. కానీ ఇప్పుడు తరాలు మారినాయి, టెక్నాలజీ మారింది. ముఖ్యంగా అడవి తల్లి గర్భంలోకి చేతులు చొర్రిచ్చి మరీ బయటికి తీసి కాలుస్తున్నారు. డ్రోన్స్ టెక్నాలజీ పెరిగింది. ఈ క్రమంలో ఒక రకమైన కాల్పులు, చాలామంది మావోయిస్టులు, నక్సలైట్లు చనిపోతున్న క్రమంలో శాంతి చర్చల ప్రతిపాదన, ఆపరేషన్ ఖగర్, వీటి గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు మాజీ సీసీ మెంబర్ జంపన్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, శాంతి చర్చలు, ఉద్యమాలు, శాంతి చర్చలు వింటూ వస్తున్నాం. దశాబ్దాలుగా శాంతి చర్చలు ఫెయిల్ అయ్యి ఎన్నో ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పి నక్సలైట్లను కాల్చి ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఇంకా రక్తాక్షరాలు అట్లనే ఉన్నాయి మన చరిత్రలో. ఈ శాంతి చర్చలు ఏంది, అసలు ఆపరేషన్ ఖగర్ ఏంది? ఇప్పుడు శాంతి చర్చలు అనేది మనకు చరిత్ర లోపల మనకు అంటే ముఖ్యంగా సరే భారతదేశంలో వివిధ జాతుల ఉద్యమాలతోటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత బీజేపీ ప్రభుత్వం కానీ చర్చలు చేసింది ఉంది. ప్రత్యేకించి కమ్యూనిస్టులతోటి మనకు భారతదేశం లోపల అంటే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా సాయుధ పోరాట విరమణకు కూడా ఆనాడు ఉండే టైపులో కూడా ఆనాడు చర్చలు జరిగింది. అదొక పాత చరిత్ర. ప్రత్యేకించి పీపుల్స్ వార్ పార్టీ తోటి కనుక చర్చలు అంటే మనకు 1990 లోపల చర్చలు జరగలేదు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంత లీగల్ కాలం చర్చలు జరగాలని చెప్పి ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. కానీ అది 6 నెలల కాలం ఒకటి అది ముగిసిపోయింది అనుకో. అది ఆ కాలం వేరు. మనకు ప్రత్యేకించి 98 తర్వాత ఎన్కౌంటర్లు జరగడము, అంటే బూటకు ఎన్కౌంటర్లు జరగడం, లేదా మావోయిస్ట్ పార్టీ కూడా ఆంబుష్ల ద్వారా, రైడ్స్ ద్వారా, లేదా ఇన్ఫార్మల్ చంపడం, ఇవంతా ఇది జరుగుతున్న నేపథ్యంలో మొట్టమొదటగా మనకు శాంతి అంటే కోసము పౌరస్పందన పేరుతో లేదా సిటిజన్ కమిటీ పేరుతో శంకరన్ గారి నాయకత్వంలో అరగోపాలు వీళ్ళంతా కలిసి ఆనాడు కమిటీ పెట్టారు. సేమ్ టైంలో పుట్ట కొద్ది లేట్ తోటి బొజ్జ తారకము, సుధాకర్ వీళ్ళు పీస్ ఇనిషియేటివ్ కమిటీ పేరు మీద కూడా పెట్టారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో పుట్ట ఏంటంటే ఈ దాదాపు 98 నుంచి 2004 వరకు ఈ కమిటీలు పనిచేసి చంద్రబాబు ప్రభుత్వంతో చర్చలు జరపాలని ప్రెషర్ చేయడం, తర్వాత మళ్ళీ చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇదంతా జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఏంటంటే చర్చలు చేస్తుందని చెప్పింది, కానీ అది ముందుకు పోలే, ఫెయిల్ అయింది. అది 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చర్చలకు వాళ్ళ ఆహ్వానం పలికిండ్రు. కాల్పుల విరమణ జరిగింది, మీడియేటర్స్ కూడా నిర్ణయం జరిగింది. కొద్ది కాలంలో పట్నే 6 నెలలు కూడా లేదు. అది ఈ క్రమంలో పట్నే అది మళ్ళీ అంటే ప్రభుత్వము అరెస్టులు తర్వాత ఎన్కౌంటర్లు చేసినది మావోయిస్ట్ పార్టీ ప్రకటించడం, లేదా ప్రభుత్వం సైడ్ నుంచి మావోయిస్టులు అంటే ఆనాడు పీపుల్స్ వారు వాళ్ళు ఆయుధాలు అంటే కలెక్ట్ చేసుకుంటుండ్రు, చందాలు కలెక్ట్ చేస్తుండ్రు, ఎక్కడొక్కడ హింస చేస్తుండే పేరు మీద వాళ్ళు దాన్ని వైదొలగడం అనేది అది జరిగింది. అది అంటే ఒక రకంగా ఫెయిల్. అది ఇరుపక్షాలు కూడా ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడేది నేను ఒక పార్టీ తరఫున నేను ఒకరితో పూసుకొని మాట్లాడలేను కాబట్టి ఇప్పుడు నేను వేదిక ఒక 3వ గొంతుగా మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి ఆ రివ్యూ ఏమైనప్పటికీ అంటే అది గడిచిపోయిన దాని నుంచి సమాజం లోపల అంటే 1 year కాలంలో కూడా చాలా అక్కడ దండకారణలో కూడా చనిపోతుండ్రు, మావోయిస్టులు చనిపోతుండ్రు. మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు లేదా సాధారణ ప్రజలు, ఆదివాసీ ప్రజలు కూడా చాలామంది అంటే ఒక్కొక్క ఘటన లోపల 30 మంది 40 మంది 10ల సంఖ్యలో చనిపోతున్నారు. మరొక వంక తక్కువనే అయినప్పటికీ అంటే ఈ సంవత్సర కాలంగా కొద్దిమంది, అతి తక్కువ మంది పోలీసులు లేదా కొద్దిమంది ఇన్ఫార్మర్ల పేరు మీద కూడా చంపబడుతున్నారు. అంటే ఏదైనప్పటికీ ఏంటంటే చాలా కాలం కూడా ఇప్పుడు ఎవరు బీజేపీ ప్రభుత్వం కూడా ఇక వేరేం చేయదు, విమర్శ చేస్తున్నారు కరెక్ట్ కాదని, కానీ చర్చలు అనేది ఏమీ మాట్లాడాలి. ఈ ప్రత్యేకించి ఈ నెల రోజుల కానించి
కొంత సమాజంలో ముఖ్యంగా తెలంగాణ సమాజంలో కూడా ఒక కదలిక ఇంటలెక్చువల్స్ లేదు ఇది యుద్ధం వద్దు శాంతి ఇద్దరు ఇరువైపులు కూడా కాల్పుల విరమణ చేయాలి చర్చలు చేయాలన్నది సింగిల్ ఏజెండా మళ్ళీ ఏ షరతులు లేకుండా ఈ సింగిల్ ఏజెండా పైన జరగాలన్నది చాలామంది మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఒక లెటర్ బయటకు వచ్చిందన్న అది నిజంగా అది ఒరిజినలేనా దీంట్లో ఏమైనా మతలబు ఉందా? అవును, ఈ నేపథ్యంలో పట్టిన వాళ్ళు అంటే 24వ తారీఖు శాంతి చర్చల కమిటీ పేరుతో ఒక మీటింగ్ జరిగింది. అది బయటకు వచ్చింది, సోషల్ మీడియా బయట వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు గమనించి వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారు తక్కువ కాలంలో. కానీ అది వాళ్ళు జారీ చేసింది, దాంట్లో కూడా చాలా విషయాలు గమనిస్తే ఆ పార్టీ ప్రకటనగానే మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఏమీ అది ఫేక్ కాదు. అది అంటే ఫేకు స్టేట్మెంట్లు గతంలో కొన్ని సందర్భాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ అంటే ఈ విషయాన్ని గమనించినప్పుడు అది పూర్తిగా అది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి మళ్ళీ ఏదో కింది కమిటీ కాబట్టి కేంద్ర కమిటీ ఇచ్చింది అనేది 100% వాస్తవంగానే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అది కాబట్టి ఇప్పుడున్నది అంటే ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి కూడా నిన్న సాయంత్రం కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ స్టేట్మెంట్ పైన కూడా ఆధారపడి స్టేట్మెంట్ ఇచ్చిండు. తర్వాత సోషల్ మీడియాలో తర్వాత టీవీ ఛానల్లో కూడా ఈ చర్చలంతా కూడా ఇది నిజమైన వార్తగానే తీసుకొని చర్చలు సాధ్యాసాధ్యాలు ఏంటి తర్వాత ఏంటిదని కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి నా దృష్టిలో పట్ట ఈ చర్చలు అనేది ఏతుందో ఇది నిజమైన దానిగానే తీసుకొని ఈ చర్చలు మావోయిస్టు పార్టీ ప్రకటించడం అనేది ఇది ఒక రకంగా ఏంటంటే ఒక ముందడుగు. అంటే ఒక యుద్ధాన్ని విరామం కోసం యుద్ధ విరామము అనేది ఎట్లా కొనసాగుతుంది అనేది అవుతుందో అది అంటే వాస్తవంగా ఇప్పుడున్న శాంతి చర్చల కమిటీ యుద్ధం ఆగిపోవాలి అంటే 2 నెలలకు 3 నెలలకు అని కాకుండా 2 నెలలకు 3 నెలలకై మళ్ళీ 3 నెలల తర్వాత కాదు. కాబట్టి శాంతిని స్థాపించే లక్ష్యంతో ఏంటంటే ఇది జరిగినాయి. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన ప్రజాస్వామిక మేధావుల చర్చలు కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రక్రియకు మావోయిస్టు పార్టీ అది ఒక రకంగా ఒక స్వాగతం చెప్తూ దాన్ని బలంగా నొక్కి చెప్పింది అది. కాబట్టి ఇది కొనసాగాలి. ఇది అంటే ఒక వంక ప్రజాస్వామికవాదులు దీన్ని ఇంకా దేశవ్యాప్తంగా చేయడం ఒకటి. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇచ్చింది అది వేరు, లేదా కొంతమంది అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడడం వేరు, పోలీస్ అధికారులు మాట్లాడచ్చు, లేదా ఇతర మావోయిస్టు సానుభూతి పరులు మాట్లాడచ్చు. ఎవరెన్ని మాట్లాడినప్పటికీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మావోయిస్టు కేంద్ర కమిటీ మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు బాల్ ఎక్కడ ఉందనంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, వాళ్ళు ప్రకటించాలి. కాబట్టి అది వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది అంటే అది తప్పనిసరిగా అది అవసరమైంది. కాబట్టి అంటే దీని ద్వారా చర్చల ప్రక్రియ ముందుకు పోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది జరగాలన్నదే నేను మీ అంటే ఛానల్ సందర్భంగా నేను చెప్తాను. అన్న ఎవరైనా ఒక రక్తపు కాండ ఒక యుద్ధకాండ ముగియాలని కోరుకుంటాం. ముఖ్యంగా సమాజం మారుతున్నది, ఉద్యమాలు విప్లవాలు రూపం మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైనా కూడా ఇంకా పాత పద్ధతులు అవి ఎంత మంచి లక్ష్యం ఎంత గొప్పదైనా మార్గం ప్రజలకు అనుగుణంగా పోకుంటే ఉద్యమాలు అంతరించబడతాయి అన్న. అటువంటి ఎన్నో ప్రజా ఉద్యమాలు కాలక్రమంలో కాలగర్భంలో అంతరించబడ్డాయి. యువత మారింది, స్టైల్ మారింది, వాళ్ళు లగ్జరీస్ కంఫర్ట్స్ వైపు చూస్తున్నారు. ఒక ఏసీ గదులు ఉద్యోగాల వైపు చూస్తున్నప్పుడు ఎక్కడో అజ్ఞాతంలో ఉండి చెప్పే మాటలు ఒక తరం దాటి వినిపిస్తలేవు. ఇటువంటి తరుణంలో గవర్నమెంట్కి కూడా టెక్నాలజీ పెరుగుతున్నది, మునుపట్లకు కాదు. ఇప్పుడు శాంతి చర్చలకు ఒప్పుకోవడం ఎవరి కోర్టులో ఆ బాల్ ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో బాల ఒకప్పుడు ఈక్వల్ ఉండే, మీకెంత అవసరమో మాకు అంతే అవసరం శాంతి చర్చలు అన్నట్టుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుందంటే మీకు అవసరం శాంతి చర్చలు అన్నట్టుగానే ఉంది కదా. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉందంటే మీరేం చెప్తారు? నేను ఒకటి ఏంటంటే అంటే బలము బలహీనతల పడి చర్చలు ఉండే తిరుగుబాటుదారులకు ప్రభుత్వం సాధారణంగా చాలా కాలం వరకు అదే బలంగా ఉంటుంది. దానికి ఉన్న వ్యవస్థలు సైన్యము తర్వాత అనేక వ్యవస్థలు కలిగి ఉంటుంది. కాబట్టి అంటే తిరుగుబాటుదారులు అధికారం చివరి నిమిషంలో వచ్చేంత వరకు కూడా వాళ్ళు బలహీనంగానే ఉంటారు, ఎప్పుడు బలహీనంగా ఉంటారు. ప్రజా మద్దతు ఉండేదండి. కాబట్టి ఇక్కడ వచ్చేవారు ప్రభుత్వానికి ఉండే బాధ్యత ఏంటంటే ప్రభుత్వం అంటే ఒక రాజ్యాంగం కదా, ఇది ఒక రాజుల కాలం నాటిది కాదు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అనుకున్నప్పుడు ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారంగా ప్రభుత్వాలు నడవాలి. ప్రభుత్వం అంటే ఏం చెప్తుంది? రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం అనుకున్నప్పుడు దేశంలో శాంతి భద్రతను కాపాడాలి. ఎట్లా కాపాడబడతాయి?
శాంతి భద్రతలు కాపాడడం అంటే ఒక వంక పోలీసును జైళ్లను వీటన్నిటిని వినియోగిస్తుంది. కానీ వినియోగిస్తుందనే పేరు మీద ఇష్టానుసారమైన అణిచివేతను, చంపడము, నిర్మూలన చేయదు. అది ఏ నేరస్తులైనా సమాజంలో నేరస్తులు ఉండొచ్చు, లేదా సమాజంలో మార్పు కోసం పోరాడే వాళ్ళు అనేక రకాలు ఉంటారు. కాబట్టి వాళ్ళతోటి టాక్స్ చేయాలి, అంటే ఆ సమస్యను పరిష్కరించాలి. ఆ సమస్య తలెత్తడానికి కారణం ఏంటిది? ఆర్థిక రాజకీయ సమస్యే కదా. తిరుగుబాటు అంటే ఒక ఉద్భవించడానికి కారణము ఆర్థిక రాజకీయ సాంఘిక సమస్య. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆ సమస్యను పరిష్కరించాలి. ఫస్ట్ పరిష్కరించడం మాత్రమే కాదు, వాళ్ళతో టాక్స్ జరపాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కార్మికులు తమ సమస్యలపైన తమ పోరాడతారు కదా. పోరాడినప్పుడు ఒక యజమాని వాళ్ళ చర్చలకు పిలవాలి కదా. వాళ్ళ సమస్య అర్థం చేసుకోవాలి, వాళ్ళ చర్చలకు పిలవాలి. ఆ చర్చల్లో ఒకటి తేల్చాలి. అది చర్చ నుంచి తేల్చకుండా యజమాన్యం మొండిగా లేదు మీరు కరెక్ట్ కాదంటే కాదు కదా. అది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు, వాళ్ళు ఎంతవరకు ఆమోదించాలి అనేది ఏందో యజమాని తప్పనిసరిగా చేయాల్సిందే కదా ఇది. కాబట్టి అంటే ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఏదైతుందో ప్రభుత్వానికి కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. అంటే ఎవరు ఎంత నేరస్తులైనప్పటికీ నేరస్తుల నుంచి కాల్చంపడానికి లేదు కదా. ఇప్పుడు కలకత్తాలో కూడా ఒక డాక్టరు అత్యాచారానికి గురైతే దేశవ్యాప్తంగా చాలా నిరసన వచ్చింది. కొంతమంది చంపాలని కూడా అన్నారు వాళ్ళను. కానీ ప్రభుత్వం అని చెప్పి వెంటనే చంపేది కదా, ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాలు తిరుగుబాటుదారులతో తప్పనిసరిగా చర్చలు జరపడం తన యొక్క బాధ్యతది. ఎప్పుడు చివరి నిమిషం వరకు కూడా. అసలు దొంగలను కూడా మనం చెప్పాలంటే బందిపోటు దొంగలు వెనకట పూలందేవి ఉన్నారు. పూలందేవి కంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జనతా గవర్నమెంట్ చేసింది కదా. వాళ్ళని పిలిచి వాళ్ళను ఆ రకంగా చేసింది కదా. కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు అంటే ఇది వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళేది. ఇది ఇప్పుడు ఇక్కడ మావోయిస్టు పార్టీ గత 50 ఏళ్ళ నుంచి ఇక్కడ సాయుధ ఉద్యమాన్ని నడుపుతున్నది. అనేక త్యాగాలు చేశారు, ప్రజల సమస్యలపైన పోరాడారు, ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది అనేక రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నది. ఇవాళ కొంత తగ్గొచ్చు కాక కొంత తగ్గిన మాట వస్తుంది. ఛత్తీస్గఢ్ అంతే తీవ్రంగా ఉంది. అంటే అక్కడే కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా దేశంలో కూడా అయినా వాళ్ళ అభిమానులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించేవారు లక్షలాది కోట్లాది మంది ఉన్నారు. అది లేరని మనం అనుకోకూడదు. వాళ్ళు ఇక్కడ దళాలు లేవు కాబట్టి అని కాకుండా ఆ భావాలకు సంబంధించిన సమాజంలో ఉంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వము తన బాధ్యతగా ఏ ప్రభుత్వమైనా చేయాలి. అది రాజకీయాలతో సంబంధం కాకుండా అంటే కాంగ్రెస్ రాజకీయాలు బీజేపీ వేరు కాదు. ఒక ప్రభుత్వంగా రాజ్యాంగాన్ని ఏంటంటే దాని దృష్టిలో అంటే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేయాలి కాబట్టి కూడా ఇప్పుడు మనకు దాదాపు 8 నెలలు 10 నెలల క్రితము ఛత్తీస్గఢ్లో రెండోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ప్రకటించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ఏంటంటే చర్చలకు రండి మావోయిస్టులు, మీరు ఎవరైనా రండి, ఎవరినైనా పంపండి, ఫోన్లో అయినా మాట్లాడండి అని చెప్పారు. వాళ్ళు మాట్లాడారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఆమోదం ఉంది. దాని ఆమోదం ప్రకారంగా వాళ్ళు ఇచ్చారు. కొంత లేట్గా మావోయిస్టు పార్టీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే అవి కాలేదు, అవి సరిగ్గా కోఆర్డినేట్ కాలేదు. అది తర్వాత సరే అదేమైనా అది అట్లా గడిచిపోయింది. సరే అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఈ యుద్ధము నిర్మూలన ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే అంటే అది ఉంటేనే రాజ్యాంగం ప్రకారంగా అంటే తిరిగి ఆలోచిస్తేనే కదా, రాజ్యాంగానికి భిన్నమేం కాదు కదా వాళ్ళు ప్రకటన చేయడం. బాధ్యత ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇవ్వాలంటే శాంతి ఏమంటే ఈ మధ్య కాలంలో నేను పాల్గొన్నా కాబట్టి చెప్తున్నా, తప్పనిసరిగా రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం విధిగా చర్చలకు ఆహ్వానించాలి ప్రభుత్వమే. అయితే ప్రభుత్వమే కాదు మావోయిస్టులు కూడా ఇప్పుడు వాళ్ళే ఫస్ట్ ఇచ్చారు, మంచిదే. అంటే తిరిగి మళ్ళీ అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు వెంటనే ఇవ్వడం అనేది ఇదొక మంచి విషయం. అది కాబట్టి మంచి విషయం అనుకున్నప్పుడు ఈ చర్చలు అనేటివి అవుతున్నాయో జరగకపోతే ఏమవుతుంది ఇంకా చంపుకుని ఇది ఆగదు కదా. ఇదేదో ఏడాది ఆగిపోతుంది 2 నెలలు ఆగుతుంది అనేది ఏమి ఉండదు ఇలా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి బలం ఉన్నమాట వాస్తవమే, చాలా బలం ఉంది, గతానికంటే ఇంకెక్కువ బలం పెరిగింది. అయితే ఇక్కడ బలం పెరగడం ఒకటే విషయం కాలేదన్న, ఇక్కడ ప్రజా మద్దతు ప్రజలు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా ఒకవైపు క్షీణిస్తే ఒకవైపు పెరుగుతూ పోతుంది, సమతుల్యత పోయింది. అదే అంటే ఉండొచ్చు, వాళ్ళు కొంత బలహీన పడ్డమాట వాస్తవమే. బలహీన పడ్డంత మాత్రాన్ని కూడా మొత్తం అదే శాశ్వతం అనుకోవడానికి లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు అన్ని వదిలిపెట్టి త్యాగం చేస్తుండ్రు. వాళ్ళు ఆలోచిస్తారు కదా, వాళ్ళు సమాజాన్ని ఎట్లా మార్చాలి, తప్పులే ఉన్నాయి, తప్పులు మార్చుకుని ఏం చేయాలని కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఏ ఎత్తుగడలు వేయాలి, ఏ పద్ధతిలో పోవాలని ఉంటారు. ప్రజలు కూడా ఇప్పుడు సమాజం లోపల
గతానికంటే భిన్నంగా మారింది. ఒకనాడున్న దొరలు లేరు, భూస్వాములు లేరు, కానీ దోపిడీ ఉన్నది అని దోపిడీ రూపం మార్చుకున్నది. ఉద్యమం కూడా రూపం మార్చుకోవాలి కదా, మార్చుకుంటది. కాబట్టి అంటే అందుకోసం ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వానికి ఎక్కువ ఉంది నా దృష్టిలో. ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళతోటి చర్చలు జరిపి అంటే పిలిచింది కదా, గతంలో పిలిచారు, మళ్ళీ పిలవాలి, చర్చలు జరపాలి. సమాజంలో కూడా అది ప్రెషర్ ఇరువైపులో కూడా జరిగినప్పుడు చర్చలు జరగడం ద్వారా శాంతియుతంగా సమస్యలు సాల్వ్ చేసుకోగలుగుతాం అనుకున్నప్పుడు యుద్ధం అవసరం ఉండదు కదా. అవును, ఇప్పుడు వీళ్ళు కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా పెడతారు. మా ఊళ్ళ నుంచి వీళ్ళు ఏమేం కావాలనేది వీళ్ళు పెడతారు. ఎంతవరకు అవి చేయగలుగుతారు. వీళ్ళు కోరేదే స్వార్థం ఉండదన్న, టోటల్గా సమాజంలో సమసమానత్వం కావాలి, ఒక వర్గం దోపిడీకి గురి కావద్దనే కొన్ని మంచి ప్రజల పక్షాన వీళ్ళు వాయిస్ వినిపిస్తారు. అది కేంద్రం ఎంతవరకు ఒప్పుకుంటుంది, ఏం జరుగుతుంది అనేది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది మనకు బయటపడుతుంది. అయితే ఇక్కడ సమస్య వచ్చిందంటే, మనకు ఒక ఎన్కౌంటర్ జరిగితే పేపర్లలో, న్యూస్ ఛానళ్ళలో ఉన్న ఒకటో రెండోట్లో వచ్చేది, ప్రజలు ఊర్లలో ఆ డిస్కషన్ జరిగేది, పలానా వ్యక్తి చనిపోతే ఆ పేరు కూడా వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు పిట్టలు రాలిపోయినట్టు గత కొన్ని నెలల నుంచి అయితే ఎంతమంది అక్కలు అన్నలు చచ్చిపోతుంటే మీకు తెలిసి, మీరు చూసిన గ్రౌండ్ లెవెల్లో ఎంత డిస్కషన్ జరుగుతుందన్న, అసలు ఎన్ని డీవియేషన్ న్యూస్లు, ఎంత డీవియేషన్ పాలిటిక్స్, అసలు ప్రజల ఫోకస్ ఎంతవరకు చనిపోయిన వ్యక్తుల గురించి, చనిపోయిన వాళ్ళు ఎంతమంది పేర్లు తెలుసన్న, మావో సానుభూతి పరులు, విప్లవ సానుభూతి పరులు, ఆ తరంలో కొంచెం ఆ భావజాలం సాహిత్యం చదివిన వాళ్ళు నివాళులు అర్పించడం, స్టేటస్లు పెట్టడం తప్ప భయపడుతున్నారు. ఈవెన్ స్టేటస్ పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది కదా. ప్రజా మద్దతుని బట్టి, ప్రజల రియాక్షన్ని బట్టి, ప్రజల మూమెంట్ని బట్టి ప్రభుత్వాలు అడుగులు కదుపబడతాయి. ఇది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రజల మద్దతు ఉంటే ప్రభుత్వాలు భయపడేవి. ఎక్కడ మావోలకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు కుప్పగూలుతాయో రేపు ఓట్లు వేస్తే అని. ఇప్పుడు ఆ భయం ప్రభుత్వానికి లేదు కదా అనేది నా డౌట్. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు చెప్పే దాంట్లో ఒకటి వాస్తవం ఉన్నమాట, వాస్తవమే. అంటే ఒక క్రియాశీలమైన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విధంగా, అంటే ఆ మారణకాండను వ్యతిరేకించే విధంగా లేని మాట వాస్తవమే. కానీ ఇంకొక వాస్తవం ఏంటంటే, ఇవాళ పెరిగిన సోషల్ మీడియా, అంటే ఈ నెట్వర్క్ ఏదైతే, ఈ నెట్వర్క్ అసలు 40 ఏళ్ళ కింద లేనిది. ఇవాళ పేరు తెలవకపోవచ్చు, కానీ ఛత్తీస్గఢ్ లోపల ఇక్కడ 10 మంది చనిపోయినారు, 20 మంది చనిపోయిన అనేకమైన ఛానల్స్ వాట్సాప్ గ్రూప్లో పోతుంది, దేశవ్యాప్తంగా అవుతుంది, ఇంటర్నేషనల్గా పోతుంది. కాబట్టి ఈ చర్చ కూడా అంటే వాళ్ళు చదువుతుండ్రు, లేదా వాళ్ళు చిన్న గ్రూప్ లోపల తప్ప ఒప్పు కొంతవరకు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది ఏమవుతుందని అంటే ఒక వంకను క్రియాశీలకమైన వ్యతిరేకత ఉద్యమాలు లేవు, కానీ మరొక వంక అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా గమనిస్తారు కదా. అంటే ప్రజలు అంటే అందరు గమనిస్తున్నారు, అంటే అందరు నిజమే, అందరు లేదు, ఎవరి పనులు వాళ్ళు ఉంటున్నారు, కానీ గమనిస్తున్నారు. ఈ గమనిస్తున్న ప్రతిదీ కూడా వాస్తవంగా భగత్ సింగ్ చనిపోయినప్పుడు ఈ మాధ్యమాలు లేవు, ఏ టీవీ లేదు, పేపర్ లేదు, అసలు అక్కడ జరిగింది అసలు ఏ గ్రామానికి తెలుసు, ఎవరికి తెలియదు. కానీ ఇవాళ తెలుస్తుంది, ఇవాళ తెలుస్తుంది. కాబట్టి ఈ తెలుస్తున్నది ఏదైతుందో వాళ్ళ ప్రజల మనసులో ఉన్నది, అది ఆడికి అది క్లోజ్ కాదు. ఏమవుతుంది, రేపు ఒక రోజు రానున్న కాలంలో ప్రభుత్వాలపైన వ్యతిరేకత వేస్తుంది కదా. ఎందుకు చంపుతారు ఆదివాసులు, ఎందుకు చంపుతున్నారు? దేశంలో 7% పైగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆదివాసులు వాళ్ళ కోసం పోరాడతలేరు. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఛత్తీస్గఢ్లో ఆదివాసులు వాళ్ళ కోసం కాదు, వాళ్ళకు ఒకనాడు పార్టీ వాళ్ళ కోసం పోయింది, మావోయిస్ట్ పార్టీ. కానీ వాళ్ళు ఇవాళ అంటే ఇప్పుడు ఇటుమా బెటలియన్ కమాండర్ ఉన్నా, ఆయన తన కోసం చేస్తున్నా, చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ కోసం చేస్తున్నారా? ఈ సమాజం మొత్తం భారత విముక్తి కోసం చేస్తున్నారు వాళ్ళు. యుద్ధం చేయడం అనేది ఏందో మామూలు విషయం కాదు. అన్ని వదిలిపెట్టి వాళ్ళు సంవత్సరాల తరబడి చేయడం అనేది ఏందో ఏదో వాళ్ళ కోసం వాళ్ళు కాదు అది. అంటే గ్రామీణ ప్రజలు కూడా ఈ భారత విముక్తి కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ చర్చలనే జరుగుతాయి, ఆలోచిస్తారు కదా. సరే, ఒక తప్పు రాజ్యాంగం హింస ప్రతిహింసల గురించి మాట్లాడింది, కానీ వాళ్ళు ఎందుకు చనిపోతుండ్రు, వాళ్ళు ఏం చేస్తుండ్రు అనేది ఈ చర్చలు వస్తాయి కదా. అంటే ఈ చర్చలు వస్తాయి కాబట్టి మళ్ళీ సరే కొంతమంది అందులో పోయేటోళ్ళు కొంతమంది పోతారు. అసలే పోరని కాదు, ఒకప్పట్లాగా లేనప్పటికీ కూడా దోపిడీ ఉన్నది కాబట్టి. అవును, దోపిడీకి గురైన వాళ్ళు వెళ్తున్నారు ఇప్పటికి కూడా. అన్న ఎక్కడైనా బాగా ప్రభుత్వాలు విపరీతంగా పోకడపోతే ఒక్కసారి అన్నాలు రావాలనే మాట సోషల్ మీడియాలో వస్తుంది. అయితే సరే, ఇది ఎంత ఉంటుంది ఏంటిది అనేది ఎన్నో రకరకాలు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత ఏంటంటే హింసను అరికట్టాలి అని అనుకుంటే తప్పనిసరిగా తన బాధ్యతగా
అంటే సమస్యను పరిష్కరించాలి, వాళ్ళతోటి పీస్ టాక్స్ చేయాలి. అంటే సరైన పీస్ టాక్స్ అనగానే వెంటనే ఇప్పటికిప్పుడు అది కాదు, సరెండర్గా రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే కాదు. అది నువ్వు రాజ్యాంగం పాటించాలో చెప్పడం నీ బాధ్యత, ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది, కాదనేది లేదు. కాబట్టి నువ్వు ఆ చర్చలకు పిలిచి వివిధ విషయాలు అంటే ఒక ప్రక్రియ ద్వారా మాట్లాడొచ్చు. వాళ్ళు ప్రభుత్వానికి అది ఉంది కదా, ప్రజాస్వామ్యం రండి అని చెప్పి మాట్లాడొచ్చు. ఒక స్టెప్ అటువైపుగా వేయడం అనేది అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా తిరిగి అంటే పునరాలోచించారని ఏం లేదు కదా. వాళ్ళు మాత్రం అంటే వాళ్ళు కూడా సమాజాన్ని అర్థం చేసుకుంటారు కదా. అంటే గతంలో ఉన్నట్టుగానే ఉండరు కదా, వాళ్ళు ఏమున్నారో రేపు చర్చలకు వచ్చినప్పుడు అర్థమవుతుంది అది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పద్ధతిలో ప్రభుత్వం ఎక్కువ చొరవ చేయాలి. అది చొరవ చేయడం ద్వారా అంటే బయట అందరూ కూడా ఇప్పుడు శాంతి కోసం మాట్లాడే వాళ్ళందరూ మావోయిస్టు సపోర్టర్లు కాదు. వాళ్ళు కావాలంటే యుద్ధం వద్దనే వాళ్ళకు ఇప్పుడు మావోయిస్టు సపోర్టరు వ్యతిరేకులు కాదు, లేదా ప్రభుత్వానికి సపోర్టరు వ్యతిరేకులు కాదు. అనేక మంది విశాలమైన ఒక డెమోక్రట్స్ కృషి చేస్తుండ్రు. కాబట్టి ప్రభుత్వం ఇది ఆలోచించాలి. తర్వాత దేశానికి మధ్య జరిగే యుద్ధాలకు ఉన్నంత ఫోకస్ ఇది ఒక అంతర్యుద్ధం అన్న ప్రతి దేశాన్ని, ముఖ్యంగా ఈ దేశంలో జరిగే అంతర్యుద్ధం, దోపిడీకి ప్రభుత్వాలకు మధ్య లేదా అసమానతలకు జరిగే అంతర్యుద్ధం ఎందుకో చాలా తక్కువ అయింది, చూపబడాల్సినంత చూపబడట్లేదు అనేది ఒక వాదన. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం మావోలే ఒక అడుగు ముందుకు వేయడం ఒక సంతోషించాల్సిన విషయం, ఒక స్టెప్ ముందుకు వచ్చారు. కానీ ఇక్కడ ప్రధానంగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటేనే ప్రభుత్వానికి ఈ ఉద్యమాలకు మధ్య అసలు అమాయకులైన ఆదివాసీలు, దీంతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఆ ప్లేస్లో ఉండడం వల్లనూ వందల మంది చనిపోయిన ఆదివాసులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటన్న, అటువంటి ఆదివాసీల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆదివాసీల పరిస్థితి అంటే ఓన్లీ యుద్ధంలో చనిపోవడం మాత్రమే కాదు, మనం చనిపోయే సంఖ్య చూస్తున్నాం. గాయపడ్డోళ్ళు మాత్రమే కాదు, అక్కడ ప్రజలు యుద్ధం మూలంగా నిర్వాసితులు అవుతున్నారు. వాళ్ళు తెలంగాణకు లేదా తమిళనాడుకు వేరువేరు ప్రాంతాలకు అంటే వాళ్ళకి భూములు ఉన్నప్పటికీ ఆ భూములు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి, లేదా అక్కడ కూలికి పోలేని పరిస్థితి. ఒక వంక ప్రభుత్వాల నుంచి నీళ్లు కానీ, విద్య కానీ, ఆసుపత్రి కానీ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఒక వంక ఉంటే, మరొక వంక ఈ యుద్ధం అనేది ఏదో యుద్ధం ప్రజల్ని చాలా భయకంపితులు చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి ఎల్లగొడుతున్నప్పుడు అంటే వాళ్ళ భూములను, వాళ్ళ యొక్క వనరులను, వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క కుటుంబాలను వదులుకొని వాళ్ళు ఎక్కడికో వలసపోతుర్రు. వలసపోయి చాలా అధ్వానమైన ఇప్పుడు ఎంతమంది వాళ్ళ బతుకులను గమనిస్తే యుద్ధం మూలంగానే కదా. అంటే ఇప్పుడు యుద్ధం మూలంగా వాళ్ళందరిని నిలగొట్టి మనం అక్కడ ఏం చేస్తాం? ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే ఒక వంక కంపెనీలు వచ్చినాయి. కంపెనీలు వచ్చేసి అంటే అక్కడ ఆ ఛత్తీస్గఢ్లో లేదా అడవి ప్రాంతంలో కూడా అనేకమైన గనులు ఉన్నాయి. ఆ గనులు ఉన్నాయి కాబట్టి ఇనుము ఉన్నది, ఉక్కు ఉన్నది, అనేక రకాలుగా విలువైన గనులు ఉన్నాయి కాబట్టి ఆ గనులన్నీ తోడుకపోతుంది కదా. తోడుకపోవడం ఎవరికి? పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కార్పొరేట్ వర్గాలకు అది ఉపయోగం. కాబట్టి అంటే ఒక రకంగా వాళ్ళ సంస్కృతి దెబ్బతింటుంది, వాళ్ళ వనరులు దెబ్బతింటుంది, వాళ్ళ వాటర్ దెబ్బతింటుంది, కలుషితమవుతుంది, వాళ్ళు నిర్వాసితులు అవుతుండ్రు. కాబట్టి ఆదివాసీ జీవితాలు అనేటివి చాలా ఈ యుద్ధం మూలంగా అది అవుతుంది. అందుకోసం ఏంటంటే ఇవాళ ఆదివాసీ అంటే జీవితాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కానీ లేదా టోటల్ భారత సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కానీ భారత ప్రభుత్వం మొదటగా చొరవ చేయాలి. మొదటగా చొరవ చేసి వాళ్ళ మావోయిస్టు పార్టీ ఇవ్వడం, వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉన్నది. కాబట్టి అంటే మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే చర్చలకు వచ్చినప్పుడు అంటే వాళ్ళు కూడా ఈ సమాజం ఏం మారుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించి అంటే ఈ శాంతిని తమ వంతు బాధ్యతగా ఈ శాంతిని ఏ రకంగా ముందు తీసుకుపోవాలి, ప్రజల నుండి మారుతున్న సమాజాన్ని కూడా దాన్ని కూడా వాళ్ళు గమనించాలి. కాబట్టి ఈ రెండు సైడ్ నుంచి జరగాలి. ఈ రెండు సైడ్ నుంచి జరగడం ద్వారానే అంటే యుద్ధం అనేది లేకుండా పోయి శాంతి అనేది స్థాపించబడుతుంది. అయితే ప్రజల సమస్యలనే ఓన్లీ యుద్ధం బంద్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే పోరాడుతున్నారో అది నెరవేరకుంటే ఎట్లా కాదు అంటే వాళ్ళు నెరవేరేటట్టు ఇప్పుడు మన ఇక్కడ ఒకటి వాళ్ళు ఈ దేశంలో కూడా సమానత్వం కావాలి, అందరూ సమానంగా బ్రతకాలనేది ఉన్నది. ఒక సోషలిజం, ఒక కమ్యూనిజం కోరుకుంటుండ్రు, నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని కోరుకుంటుండ్రు. దేశంలో అందరికీ ప్రజాస్వామ్యం అంటే వర్తించాలి, సాధారణ శ్రామిక వర్గాలకు కూడా అనేది వాళ్ళ యొక్క అంటే ప్రధానమైన సిద్ధాంత అవగాహన చాలా విషయాలు ఉన్నప్పటికీ. కాబట్టి ఇవి అంటే ఒక రకంగా రాజ్యం కదా, అంటే సోషలిస్ట్ కమ్యూనిస్ట్ రాజ్యం అది వస్తేనే కదా. కాబట్టి అది వస్తుందా ఇస్తుందా అంటే చర్చల్లో కూడా నా ఉద్దేశంలో కూడా అది ఏమీ ఉండదు. అది రాజ్యం ఇవ్వదు, అది ప్రభుత్వం ఇయ్యది, దానికోసం చర్చ ఏముండదు. కాబట్టి ఇతర విషయాలు ఏవైతున్నాయి వాళ్ళ డిమాండ్స్
ఎన్నో ఉన్నాయి. భూమి సమస్య ఉన్నది, ఆదివాసీ సమస్య ఉన్నాయి, తర్వాత అనేక నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏ డిమాండ్లు పెడతారో నేను చెప్పలేను. కానీ ప్రస్తుతానికి కాల్పుల విరమణ కూడా నాకు తెలుసు ప్రధాన అంటే ఇది ముందుకు పోతే ప్రజల డిమాండ్లే, వాళ్ళకంటూ సొంతంగా వాళ్ళకేదో మాకేదో ఉద్యోగాలు ఇవ్వండి, మాకు కోట్లు ఇవ్వాలని వాళ్ళే, అది కాదు. ముందు ఫస్ట్ ప్రజల సమస్యలే మాట్లాడతారు వాళ్ళు. ప్రజల సమస్యలు మాట్లాడినప్పుడు ఆ సందర్భంగా కనీసంగా అంటే రాజ్యం అంటే రాజ్యం ఇవ్వరు, కానీ మిగిలిన విషయాలు ఏవైతున్నాయో అందరూ సమాజం చర్చించబడుతుంది కాబట్టి ఆ డిమాండ్స్ ఏంటో చర్చ జరుగుతుంది. చర్చించే క్రమంలో అంటే ఎట్లా ఈ శాంతి కొనసాగించాలనేది ఈ ప్రజాస్వామికవాదులు ఉంటారు కాబట్టి ఈ ప్రక్రియ ముందుకు పోతుంది. ఆ రకంగా శాంతి నెలకొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది అంటే ప్రభుత్వం అంటే ఈ విషయంలో కూడా ఆలోచించాలి. నిజమన్న ఈ శాంతి చర్చలు కొంచెం ప్రస్తుతానికి కాల్పుల విరమణ జరిగి ఒక మంచి రిజల్ట్ వైపు అడుగులు పడడానికి ఇది పునాది కావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్.